హాయ్ అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా! ఈ వీడియోలో నేను మీకేం చూపించాలనుకుంటున్నాను. థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ అండి. ఇది చెన్నై ట్రేడ్ సెంటర్‌లో జరుగుతుంది నందంబాకంలో జూన్ 11-15 అండి. ఈ ఎగ్జిబిషన్‌లో 50,000 నుంచి రూ. 50 వరకు ఉన్న అన్ని ప్రొడక్ట్స్‌ని నేను మీకు చూపిస్తాను. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఫర్నిచర్‌తో స్టార్ట్ చేద్దాం. ఫర్నిచర్ మీద 70% ఆఫ్ కూడా ఉందండి. ఈ ఎగ్జిబిషన్‌ని 10+ కంట్రీస్ నుండి వచ్చిన వెండర్స్ కండక్ట్ చేస్తున్నారండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. ఇది అయితే డ్రెసెస్ అండి. డ్రెసెస్ అయితే లైక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. డికార్ లైట్స్ ఉన్నాయి. ఈ ల్యాంప్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించాయి నాకు. అండ్ చిన్న పిల్లలకి కూడా కిడ్స్‌కి కావాల్సినవి కానీ ఎవ్రీథింగ్ అండి. పిల్లలతో వెళ్తే పిల్లలు విసిగిస్తారేమో అనేది లేదు. వాళ్ళు ఎంగేజ్డ్‌గా ఉండడానికి కూడా వాళ్ళు ఇష్టపడి ఇంట్రెస్టెడ్‌గా ఉండేవి చాలా థింగ్స్ ఉన్నాయి. ఈ కంప్యూటర్ చైర్స్ కూడానండి మన హెల్త్‌కి లైక్ మన నెక్ కానీ, మన బ్యాక్ పెయిన్‌కి కానీ సెట్ అయ్యేటట్టు కూడా వాళ్ళ దగ్గర ఈ కంప్యూటర్ చైర్స్ ఉన్నాయి. అండ్ ఆ ఉయ్యాల చాలా బాగుంది. చాలాసేపు చూసాను నేను అదైతే సీరియస్లీ. ఫోల్డింగ్ బెడ్స్ కానీ, కిడ్స్ డబుల్ బెడ్స్ ఉంటాయి కదా అవి కానీ, ఇట్లా చాలా వెరైటీసే ఉన్నాయండి. కార్పెట్స్ కూడా దే ఆర్ రియలీ బ్యూటిఫుల్. అండ్ 100% కాటన్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. నేను చాలా వరకు షాపింగ్ చేశాను. మీకు ఏం షాపింగ్ చేశానని చూడాలి అనుకుంటే పార్ట్ 2లో నేను అదొక కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి. రియలీ 100% కాటన్ అని. అండ్ కునాఫా ఎంత డెలీషియస్గా ఉందండేనండి. కునాఫా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ కునాఫా ట్రై చేయకుండా లేరు. రియలీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కునాఫాస్ ఉన్నాయి. చాలా డెలీషియస్గా ఉన్నాయి. అండ్ నేను ఐ జస్ట్ గ్రాబ్డ్ అ ఫ్యూ. చాలా బాగున్నాయి. ఇక్కడ ఎవరైనా వస్తే డెఫినెట్గా కునాఫా ట్రై చేయాల్సిందే. ఆటోమేటిక్గా మీరే చేసేస్తారు. అంత యమ్మీగా ఉన్నాయి. అండ్ ఈ చైర్స్ ఏంటంటేనండి మన బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, నీ పెయిన్ ఉన్నా కానీ దానికి కంఫర్ట్గా ఉండేటట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అని కూడా చెప్పారు. మనకి ఎలాంటి వుడ్ కావాలంటే ఆ వుడ్తో వాళ్ళు ప్రిపేర్ చేస్తారంట. నాట్ ఓన్లీ చైర్స్ అండ్ టేబుల్స్, ఈవెన్ బెడ్స్ కూడా. అది కూడా నాకు బాగా అనిపించింది. మన ప్రిఫరెన్స్‌కి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అంటే. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం తీసుకుంటాము అని చెప్పారు. చూసారా డెకార్ ఇది ఫస్ట్ డే అండి. అందుకే ఇంకా కొన్ని కొన్ని స్టాల్స్ అలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారు. ఈ ఫ్లవర్స్ కానీ, జెంట్స్‌కి కూడా అన్నీ ఉన్నాయండి. బెల్ట్స్ కానీ, షూస్ కానీ, ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ వాజెస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎంత బాగున్నాయి కదా! ఈ కలెక్షన్ గర్ల్స్‌కి బాగా నచ్చుతుంది. ఈ శాండిల్స్ అయితే రియలీ బ్యూటిఫుల్ అండి. నాకు చాలా బాగా అనిపించాయి. బట్ నా సైజ్ లేవు. ఇట్స్ స్టిల్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి అసలకి. లుక్ ఎట్ థాట్. ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నాయి గదా! నేను అలా చూస్తా ఉండిపోయాను. అసల యాక్సెసరీస్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి. కిడ్స్ కోసం గూడా చాలా ఉన్నాయి. టాయ్స్ కానీ, వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా ఆడుకునే గేమ్స్ కానీ, బుక్స్ కానీ చాలా చాలా ఉంది కలెక్షన్ ఇక్కడ. ఫస్ట్ నేను చెప్పినట్టు 10+ కంట్రీస్ నుంచి వచ్చిన ఈ వెండర్స్ అవ్వటం వల్ల ఒక్కొక్క స్టాల్‌లో ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందండి. మనకి రెగ్యులర్‌గా దొరికేవి కాకోకుండా జ్యువెలరీలో కూడా చాలా యూనిక్‌గా ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సాఫ్రాన్ టీని మనం ట్రై చేశాను నేను. అది నేను క్లిప్ తీయడం మర్చిపోయినా. చాలా బాగుంది. అండ్ డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఇట్స్ రియలీ హెల్తీ అండి. కొన్ని కొన్ని మనకి దొరకనివి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అసలా అవి నేమ్స్ కూడా కొంచెం అర్థం కాలేదు నాకు. అంత బాగున్నాయన్నమాట డ్రై ఫ్రూట్స్ అయితే. ఈ స్టాల్ అయితే మొత్తం అంతా వైటే ఉందండి. లైక్ వైట్‌ని లైక్ చేసే వాళ్ళకి చాలా కలెక్షన్ ఉంది ఆ స్టాల్‌లో. అండ్ స్లిప్పర్స్ ఇంకొన్ని, శాండిల్స్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయి. శాండిల్ స్టాల్స్ ఎక్కువ లేవు. ఒక్కటే ఉంది. బట్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి తన దగ్గర. అండ్ జ్యువెలరీ కోసం చూస్తే గూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందోనండి జ్యువెలరీ గూడా. ఒక్కొక్క స్టాల్‌లో ఒక్కొక్క కలెక్షన్ అంత బాగా అనిపిచ్చింది నాకు. అండ్ క్లోత్స్ మాత్రమే ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా మంచి ఎగ్జిబిషన్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచి క్లోత్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఆ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా వరకు బావుంది. బట్ డెఫినెట్‌లీ వీ హ్యావ్ టు బార్గెయిన్. బార్గెయిన్ చేయటం వచ్చినోళ్ళు బార్గెయిన్ చేయాలి. అండ్ థాయిలాండ్ ఎగ్జిబిషన్‌లో మెయిన్‌గా థాయిలాండ్ స్టోర్ ఒకటుందండి. వాళ్ళ దగ్గర ఈ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, క్యూట్ యాక్సెసరీస్ కానీ చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ డ్రెసెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి. శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ చికెన్ కర్రీ అవుట్‌ఫిట్ కూడా చాలా బాగున్నాయి.
చూసారా శారీస్ ఎంత బాగున్నాయో. డెఫినెట్లీ మదర్స్ కోసం పర్చేస్ చేసుకోవాలి అనుకున్న డాటర్స్కి కూడా ఇది మంచి ఒక ఆపర్చునిటీ అండి. చాలా బాగున్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మోడ్రన్ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి, క్యూట్ టాప్స్ ఉన్నాయి. ఈ బేబీస్కి కూడా 100% కాటన్ అంటారు కదా, అలా కాటన్ డ్రెస్సెస్ కూడా బేబీస్ కోసం ఉన్నాయి. అండ్ ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ ఫర్నిచర్ చూసేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. అండ్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. లుక్ ఎట్ దాట్ విత్ మిర్రర్స్. అసలు ఇవి ఒక యూనిక్గా అనిపించాయి. నేను కొన్ని ఎగ్జిబిషన్స్లో ఎప్పుడూ ఇవి చూడలేదు, బట్ ఈ ఎగ్జిబిషన్లో అది నాకు చాలా బాగా అనిపించింది. అలా వార్డ్రోబ్స్ అండ్ కిచెన్ సెట్టింగ్ని కూడా చూపించడం. ఇది మొత్తం ఇంకా ఫర్నిచర్ అండ్ సోఫాస్ అండి. ఇది కూడా అంతే. మనం ఇప్పుడు ఈ సోఫాస్ ఏంటంటే 70% ఆఫ్ ఉంది దీని మీద కూడా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ క్యూట్ వాటర్ ఫౌంటైన్స్ ఇంట్లో పెట్టుకునే డెకార్ లాగా కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ఇక్కడ కూడా ఈ స్టాల్లో కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటున్నారు, ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంది అండ్ చాలా బాగా పర్చేస్ అవుతున్నాయి ఆ వాటర్ ఫౌంటైన్స్ అనేవి. ఈ వుడెన్ సోఫాస్ కూడా నేను ఇందాక చెప్పాను కదండి, మనకి ఎలాంటి వుడ్ కావాలి అన్న మన ప్రిఫరెన్స్ని మనం చెప్తే, ఇది నాకు బాగా నచ్చింది నటరాజ్ స్వామిది. అండ్ అలా మనకి నచ్చిన ప్రిఫరెన్స్‌లో వాళ్ళు ఆ వుడ్‌తో తయారు చేస్తారండి సోఫాస్. నేను ఇందాకడ మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా, పందిరి మంచం చూసాను అది బాగుంది. అదేనండి ఆ పందిరి మంచం నాకు బాగా నచ్చింది. మనం ఇప్పుడు ఎందుకనో వుడ్‌ని అవాయిడ్ చేస్తున్నాం కానీ అసలు వుడ్‌లో కూడా ఒక క్లాసీనెస్ ఉంటుంది. అండర్ వన్ రూఫ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఫర్నిచర్ ఏంటి, మన ఇంట్లోకి కావాల్సిన డెకార్ ఐటమ్స్ ఏంటి, క్లోతింగ్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అన్నట్టు ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. అండ్ ఇట్స్ రియలీ గుడ్ అండి. ఈ కలర్ఫుల్ చమ్కీగా ఉన్నాయి కదా, ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద వేసుకునే మ్యాట్స్. ఆ పైన ఉన్నాయి ఏంటంటే మనం స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైన కోట్స్ లాగా వేసుకోవడానికి కలర్ఫుల్వి. షాపింగ్ అంతా చేసేసి అలసిపోతాం కదా, ఆకలేస్తుంది కదా, అప్పుడు ఇలా కొంచెం యమ్మీగా లైట్గా జంక్ కూడా తినేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఫుడ్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. పికిల్స్ ఉన్నాయి, మన ఇంట్లోకి కావాల్సిన చిప్స్ కానీ ఇట్లా ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అన్నట్టుంది ఈ ఎగ్జిబిషన్ అనేది. ఐ జస్ట్ రియలీ లైక్డ్ ఇట్. ఇది మీకు కూడా నచ్చుతుంది, మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో.